పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో పోలీసులు ఏపీ హైకోర్టు వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ట్రాఫిక్ సై కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు తప్పకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించకుండా రోడ్లపై సురక్షిత ప్రయాణం చేయాలని మాట్లాడారు. జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు తుళ్లూరు ట్రాఫిక్ వారి ఆధ్వర్యంలో తుళ్లూరు ట్రాఫిక్ స్టేషన్ నుంచి హైకోర్టు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. రోడ్డు మీద ప్రయాణించేటువంటి అందరూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, భద్రతా నియమాలను పాటించాలి, సేఫ్గా జర్నీ చేయాలి, ప్రికాషన్స్ పాటించాలి, ట్రాఫిక్కి సంబంధించినటువంటి అన్ని నియమాలని పాటించాలని తెలియజేసే విధంగా ర్యాలీ నిర్వహిస్తూ ర్యాలీ ద్వారా ప్రజలకి మా సమాచారాన్ని, మా యొక్క సందేశాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వారి ఆధ్వర్యంలో వారి యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఎస్పీ గారి తరఫున, తుళ్లూరు పోలీసు వారి తరఫున రహదారుల్లో ప్రయాణించినటువంటి అందరూ ప్రయాణికులు ట్రాఫిక్ రూల్స్ పాటించి సేఫ్గా చేయాలని కోరుకుంటున్నాం. రాయపూడి విద్యుత్ సబ్స్టేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఎన్ చిలకరాజు రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ద్వారా ప్రశంసాపత్రం అందుకున్నారు. అసెంబ్లీ సచివాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల డిసెంబర్ నెల పెండింగ్ జీతాన్ని వెంటనే ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరిగిన ధరలు అనుగుణంగా జీతాన్ని పెంచాలని కోరుతూ సచివాలయం వద్ద నుండి మందడం సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సిఐటియు నాయకులు భాగ్యరాజు మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర కేంద్రమైనటువంటి అసెంబ్లీ సచివాలయాల్లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులకి నెల అయిపోయి 2 నెలలు, ఇంక 2 రోజులు ఉంది. ఈ 2 రోజులకు సంబంధించి 2 నెలలు అయిపోతాయి. ఇప్పటి వరకు జీతం వల్ల వీళ్ళకి ఇచ్చే 10,000 రూపాయలు, 11,000 రూపాయలు జీతం ఇవ్వకపోతే ప్రతి నెల డ్వాక్రా ఏ విధంగా కట్టుకోవాలా, చీటీపాట్లు ఏ విధంగా కట్టుకోవాలా, లేదంటే కుటుంబం ఏ విధంగా గడుపుకోవాలా. ఓ పక్క రాజధాని ఏర్పడి సంతోషపడే క్రమంలోనే గతంలో ఉన్న ప్రభుత్వం రాజధాని గురించి పట్టించుకోక పనులు లేక నానా ఇబ్బందులు పడి పరిస్థితుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే, కుటుంబంలో ఆదాయం లేక వీరిచ్చే జీతాలతో కుటుంబాలు గడుస్తూ ఉంటే, 2వ నెల గడుస్తున్నప్పటికీ జీతాలు ఇవ్వకపోతే ఏ విధంగా కుటుంబాలు గడవాలా, ఏ విధంగా మేము భోజనాలు చేయాలా, ఏ విధంగా సెక్రటరీలకు వచ్చి పనిచేయాలని చెప్పేసి కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక 2 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఆ జీతం ఈ 2 రోజులు పోతే 2 నెలలు అవుతుంది. కాబట్టి వెంటనే జీతాలు విడుదల చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు చూసుకున్నట్లయితే నూనె ధరలు ఈ 2 నెలల కాలంలోనే 120 నుండి 160 రూపాయలకు పోయింది. వీళ్ళ జీతం మాత్రం గత 5 సంవత్సరాల నుండి ఒకే రీతిగా ఉంటా ఉంది. అందుకని పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఏ కాంట్రాక్టర్ వచ్చినా కానీ చివరి 2 నెలలు మాత్రం ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంది. కొన్ని సందర్భాల్లో కాంట్రాక్టర్ డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మమ్మల్ని అందరినీ కూడా కాంట్రాక్ట్ వర్సెస్ కార్పొరేషన్ చేస్తామని చెప్పేసి, ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అధికారంలోకి రాబోయే ముందు గతంలో ఉన్న ప్రభుత్వం రాజధాని సామాజిక పెన్షన్ మొత్తం రద్దు చేసింది, మేము రాగానే దాన్ని పునరుద్ధరించాలని అని చెప్పేసి చెప్పారు. ఇప్పటికి వచ్చి సంవత్సరం అవుతుంది, 2 నెలలు గడిస్తే సంవత్సరం అవుతా ఉంది. కాబట్టి ఏదైతే రాజధాని సామాజిక పెన్షన్ ఉందో దాన్ని వెంటనే పునరుద్ధరించాలా, కార్మికుల బతుకులు ఎలుగులు నింపాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. కనుక ఇప్పటికైనా కానీ ప్రభుత్వం తక్షణమే స్పందించి మాకు రావాలని జీతాలు చెల్లియాలని చెప్పేసి, ఉద్యోగ భద్రతను కల్పించాలని చెప్పేసి, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతభత్యాలు పెంచాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం.